బాంబు పేల్చిన హార్దిక్ పాండ్యా. అసలు రోహిత్ శర్మకు ఏమైంది? వరల్డ్ నెంబర్ 1 బౌలర్ బుమ్రా ఒక్క వికెట్ కూడా లేదే, నీకేంటి ఈ గతి అంటూ కమెంట్స్. పంజాబ్పై ఓటమితో అట్టడుగు స్థానానికి ముంబై. ఇంతకీ రోహిత్ శర్మ ఎక్కడ? హవెల్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో లీగ్ స్టేజ్ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ దూరమయ్యారు. టాస్ సందర్భంగా ఈ విషయాన్ని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించారు. తొడకండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్తో పాటు మరికొన్ని మ్యాచ్లకు సైతం దూరమయ్యేటువంటి అవకాశం ఉందని హార్దిక్ పాండ్యా చెప్పాడు. దీంతో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా తొడకండరాల గాయం తిరగబెట్టడంతో మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్ళీ బ్యాటింగ్ అయితే రాలేదు. అయితే స్కానింగ్లో చీలిక ఏర్పడలేదని, గాయం పెద్దదేమీ కాదని తేలింది. ఆ తర్వాత ప్రాక్టీస్ సందర్భంగా కూడా హిట్ మ్యాన్ మైదానంలో కనిపించాడు. దీంతో పంజాబ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడతాడని అందరూ భావించారు. కానీ హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా బాంబు వేశాడు. గత మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. అతను కోలుకోవడానికి ఇంకా కొన్ని మ్యాచ్లు పట్టొచ్చని కూడా హార్దిక్ పాండ్యా చెప్పాడు. ఇక రోహిత్ శర్మ ప్లేస్లో క్వింటన్ డికాక్ తుది జట్టులోకి వచ్చాడు. మయాంక్ రావత్ సైతం ముంబై తరపున డెబ్యూ చేశాడు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్లకు కూడా తుది జట్టులో చోటు కోల్పోయారు. ఇకపోతే ఈ సీజన్లో తమ జట్టు ప్రదర్శనపై కూడా ముంబై కెప్టెన్ మాట్లాడాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు మేము బాగానే రాణించాం, కానీ కొన్ని చిన్న తప్పులు చేశాం, కానీ వాటికి భారీ మూల్యం చెల్లించుకున్నాం. మ్యాచ్లో కీలక సమయాల్లో పట్టుకోల్పోతున్నాం. ఈ మ్యాచ్లో అలాంటి తప్పులు చేయకూడదని అనుకుంటున్నాం. ఆర్సీబీతో మ్యాచ్లో 4 ఓవర్లలో 20 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకుంటున్నాం. T20 క్రికెట్లో ఇలాంటి తప్పులు అస్సలు చేయొద్దు. మళ్ళీ ఈ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటాం. దాని గురించి ఇప్పటికే చర్చించామని కూడా హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే ఈ సీజన్లో ముంబై హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఐపీఎల్ 2026 కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటే వరల్డ్ టాప్ ప్లేయర్లంతా ఈ సీజన్లో అడ్రస్ లేకుండా పోతున్నారు. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యారని చెప్పాలి. ఎందుకంటే టీమిండియా విజయాల్లో కీలకంగా మారినటువంటి బుమ్రా ఈ ఐపీఎల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడినటువంటి బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది జస్ప్రీత్ బుమ్రానే. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ చూసేటువంటి మొదటి వ్యక్తి బుమ్రా. అలాంటి బుమ్రా ఇప్పుడు ఐపీఎల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోతున్నాడు. కారణం ఏదైనా కానీ బట్ బుమ్రా ఫామ్ కోల్పోవడం ఇప్పుడు ముంబై ఇండియన్స్కు పెద్ద మైనస్లా మారింది. చెత్త బౌలింగ్తో ముంబై ఇండియన్స్ ఈ స్టేజ్లో వరుసగా 4 మ్యాచ్లో ఓడిపోయింది. వాంకడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరోసారి ఓటమి పాలైంది. గత సీజన్లో ముంబైని మట్టి కనిపించినటువంటి పంజాబ్ ఈ సీజన్లోనూ అదే జోష్ చూయించింది. వరుసగా చివరిగా జరిగినటువంటి 3 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కీలక బ్యాటింగ్ ఇన్నింగ్స్తో భారీ స్కోర్ను సైతం పంజాబ్ సులభంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ సీజన్లో మొత్తం 5 మ్యాచ్లు ఆడినటువంటి బుమ్రా ఒక్క మ్యాచ్లో కూడా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కేకేఆర్తో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్లో 35 పరుగులు ఇవ్వగా ఢిల్లీ క్యాపిటల్స్పై 21 పరుగులు ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్పై 32 పరుగులు, ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 35 పరుగులు ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్తో జరిగినటువంటి కీలక మ్యాచ్లో ఏకంగా 41 పరుగులు చిచ్చి ముంబై ఓటమికి తాను కూడా ఒక కారణమయ్యాడు. విజయంతో ఈ సీజన్ ఆరంభించినటువంటి ముంబై ఆడియన్స్ ఆ తర్వాత వరుస పరాజయాలను అయితే డెఫినెట్గా మూట కట్టుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ దాని తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్తో వరుసగా ఓడిపోయారు. 2 సార్లు చేజింగ్ చేసుకోలేక, మరో 2 సార్లు టార్గెట్ను డిఫెండ్ చేసుకోలేక ముంబై ఓడిపోయింది. ప్రజెంట్ 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది ముంబై. సో మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆబ్వియస్గా ముంబై ఎప్పుడైనా కానీ ఫస్ట్ మ్యాచ్ ఓటమితోటి స్టార్ట్ చేస్తుంది. బట్ అలా స్టార్ట్ చేసినప్పుడు కూడా కప్పు కొట్టినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 12 ఏళ్ల తర్వాత, అంటే 12 ఏళ్ల శాపం తర్వాత ఫస్ట్ ఆడినటువంటి మ్యాచ్ ముంబై గెలిచింది. అంటే ఎప్పుడైనా కానీ అంతకుముందు ఏదైతే 12 ఏళ్ల ముందు తర్వాత మ్యాచ్లో ఉన్నప్పుడు అప్పుడు గెలిచింది. కానీ దాని తర్వాత వరుసగా ఫస్ట్ మ్యాచ్ ఓటమితోటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బట్ ఈసారి ఉన్నటువంటి ఆ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఆ చెత్త రికార్డు ఉందో అది బ్రేక్ చేశారు. బట్ ఇక నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి ఈజీగా కంబ్యాక్ ఇస్తారు, మంచిగా ఆడతారు అని కూడా అనుకున్నారు. బట్ ఎట్టకేలకు మాత్రం నిజంగా 4 ఓటములతోటి టాప్ అంటే ఆల్మోస్ట్ 9th పొజిషన్లో ఉందన్నమాట. అంత వర్స్ట్ సిచ్యువేషన్స్లో ఉంది ముంబై. అండ్ ఇకపోతే ఆల్రెడీ మనకు తెలుసు ఈ టీంలలో మేజర్గా ఇంపార్టెంట్ బౌలర్లలో బుమ్రా. బట్ బుమ్రా ఇన్ని మ్యాచ్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఏంటి? అది నిజంగా షాకింగ్ గురి చేసిన విషయం. ఎందుకంటే ఐపీఎల్ పక్కన పెడితే ఇండియన్ టీంకి అంటే లేటెస్ట్గా జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో కూడా బుమ్రా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. బట్ అక్కడ ఇంగ్లాండ్ మీద ఆడుతున్నప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లలో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని రన్స్ కొట్టినా కానీ చేజ్ చేస్తున్నటువంటి టైంలో ఈజీగా ఇంగ్లాండ్ గెలుస్తుందా ఇలానే ఆడితే అనుకున్నారు. బట్ అప్పుడైతే బుమ్రా
ఎంట్రీ ఇచ్చాడో అప్పుడు మేజర్గా ఏంటంటే కంబ్యాక్ ఇచ్చారు. దాని తర్వాత ఆ మ్యాచ్ గెలిచింది. దాని తర్వాత ఈసారి T20 వరల్డ్ కప్ కూడా మనం గెలిచాం. బట్ ఐపీఎల్లో ఎందుకు ఇలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోతున్నాడు బుమ్రా అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక దీనికి తోడు రోహిత్ శర్మ ఆల్మోస్ట్ ఇక ఇంకొన్ని మ్యాచెస్కి అయితే దూరం. సో ఇక్కడ బ్యాటింగ్ లైనప్ ఇప్పటి వరకు బౌలింగ్ లైనప్పే కొంచెం వీక్గా ఉందనుకుంటే ఇక బ్యాటింగ్లో రోహిత్ శర్మ కూడా లేకపోవడం నిజంగా కొంచెం పెద్ద దెబ్బే. బట్ డికాక్ వచ్చిన తర్వాత కూడా సెంచరీ చేసినా కానీ ఆ సెంచరీ వాల్యూ లేకుండా పోయింది. బట్ సెంచరీ చేసినటువంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 200+ ఆర్ 220, 230 ఉండాలి స్కోర్. కాకపోతే అక్కడ చాలా ఘోరంగా ఏంటంటే 200 లోపు ఉండేసరికి ఇప్పుడున్నటువంటి సీజన్లో 200 లోపు ఉన్నటువంటి టార్గెట్ని ఏ టీం కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది. అలా డిఫెండ్ చేసుకున్నటువంటి ఏకైక టీం చెన్నై ఒక్కటే. అదొక్కటి మాత్రమే డిఫెండ్ చేసుకోగలిగింది. ఇంకా ఏ టీం కూడా ఉన్నటువంటి 200 లోపు ఉన్నటువంటి టార్గెట్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది. సో చూడాలి మరి ఇన్ కేస్ ముంబై ఏమన్నా కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ రోహిత్ శర్మ లేకపోవడం, బుమ్రా ఫామ్లో లేకపోవడం ముంబై పాలిట శాపంగా మారిందనే చెప్పొచ్చు. సో మరి ముంబైలో జరిగేటువంటి వైఫల్యాలు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.